వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. సినిమా హీరోయిన్ త్రిష తెలుసు కదా. త్రిష అంటే తెలియనిదెవరు, అందరికీ తెలుసు. ప్రముఖ గ్లామర్ స్టార్. ఆమె చాలా సీనియర్ యాక్టర్ అయినా ఇప్పటికీ స్టార్డమ్ కొనసాగిస్తుంది, బాగా రాణిస్తుంది. అయితే త్రిష ఇప్పుడు ఒక వివాదంలో ఇరుక్కుంది, ఒక పెద్ద సమస్యలో ఇరుక్కుంది. సినిమా హీరోయిన్లపై అనేక ఆరోపణలు వస్తుంటాయి, వారి వ్యక్తిగత జీవితాలపై అనేక పోస్టులు వస్తుంటాయి, అనేక చర్చలు జరుగుతుంటాయి. కానీ త్రిష విషయంలో బాంబు లాంటి ఆరోపణ ఒకటి ఎదురైంది. పాపం త్రిష ఈ ఆరోపణతో ఉక్కిరిబిక్కిరవుతోంది. త్రిష ఆమె నైట్ రేటు 25 లక్షలు. ఓ ఎమ్మెల్యే ఆమెను 25 లక్షలు చెల్లించి నైట్ అంతా వాడుకున్నాడంటూ అన్నా డిఎంకేకి చెందిన ఓ నేత సంచలనమైన కామెంట్లు చేశాడు. ఇప్పుడు ఆయన కామెంట్లు మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్రిషకు సంబంధించి ఇది పెద్ద బిగ్ షాక్. త్రిష ఈ కామెంట్తో తీవ్రంగా మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. తమిళనాడు అన్నా డిఎంకేకు చెందిన, అంటే ఆ పార్టీ నుంచి అడ్డమైన పనులు చేస్తే ఆయన్ను బహిష్కరించారట. పేరు ఏవి రాజు. ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ త్రిష గురించి దారుణమైన కామెంట్ చేశారు. త్రిష అంటే ఏమనుకుంటున్నారు? ఆమె రేటు 25 లక్షలు. మొన్న జరిగిన ఓ కార్యక్రమంలో మా ఎమ్మెల్యే ఆమెను చూసి మనసుపడ్డాడు. 25 లక్షలు చెల్లించి మరీ నైట్ అంతా వాడుకున్నాడంటూ ఆయన ఒక బహిరంగ సభలో కామెంట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతుంది. త్రిష ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్న ఈ వీడియో నెట్టింట బాగా జోరుగా అటు ఇటు షేరింగ్ అవుతోంది. దీంతో త్రిష తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. త్రిష అసలు ఇదేం జరుగుతుందో అర్థం కాలేని పరిస్థితి అంటూ కామెంట్ చేశారు. ఏవి రాజు కామెంట్తో సినీ నటి త్రిష ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఆమె తన ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఇలాంటి మనుషులు కూడా ఉంటారా, చాలా జుగుప్సాకరమైన కామెంట్ ఇది. ఎక్కడో ఫేమ్ కావడానికి, ప్రజల్లో ఆదరణ పొందడానికి తనలాంటి వారిని వాడుకుంటున్నారని అర్థం లేని కామెంట్లు చేస్తూ తన ప్రతిష్టను దెబ్బతీస్తున్నారంటూ త్రిష ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఆమె ఈ కామెంట్లతో పోలేదు. న్యాయ పోరాటానికి సిద్ధమైంది. న్యాయం పోరాటానికి ఆమె పూర్తి ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇప్పుడు ఇలాంటి కామెంట్లపై, ఇలాంటి వార్తలపై నేను మాట్లాడను. నా అడ్వకేట్లే మాట్లాడతారు, మా న్యాయ కోవిధిలో మాట్లాడతారు. ఏదైనా సరే లీగల్గానే ఉంటుంది. ఆ నాయకుడిని ఖచ్చితంగా లీగల్గా ఎదుర్కొంటానంటూ త్రిష హెచ్చరించారు. అయితే నెట్టింట త్రిషాభిమానులు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. అసలు త్రిషపై ఆయనకు కామెంట్ చేయాల్సిన అవసరం ఏంటి, ఆ నాయకుడు ఎవరు అంటూ వారు ఆరా తీస్తున్నారు. త్రిషకు మద్దతుగా నిలుస్తున్నారు. త్రిషపై అర్థం పర్థం లేని కామెంట్లు చేస్తూ ఆమె ప్రతిష్టను దిగజారుస్తున్నారంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో కూడా ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. ప్రముఖ హీరోలు ఆమెకు అండగా నిలుస్తున్నారు. విశాల్ కూడా ఈ విషయమై ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఇలాంటి దారుణమైన విషయాలపై అసలు ఖండించడానికి కూడా నా మనసు ఒప్పుకోవట్లేదు. సినిమా ఇండస్ట్రీ అంతా ఒకవైపే ఉంది. అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదంటూ ఆయన హెచ్చరించారు. అనేక మంది సినీ ప్రేమికులు ఇప్పుడు త్రిషకు అండగా ఉన్నారు. త్రిషకు అనేక చోట్ల అభిమానులు కూడా బాగా మద్దతు లభిస్తుంది. అసలు త్రిషను ఎందుకు టార్గెట్ చేశారంటూ అభిమానులు తీవ్ర స్థాయి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్రిష వెంట గాడ్ ఫాదర్ ఎవరు లేరు, రాజకీయ నేపథ్యం లేదు. ఇదే కారణంగా ఆమె జీవితంతో ఆడుకుంటున్నారని అనేక మంది నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏవి రాజు ఇలాంటి కామెంట్ ఎందుకు చేశాడు? ఆయన కావాలని మాట్లాడారా, త్రిషను బద్నాం చేసేందుకు మాట్లాడారా, లేక ప్రచారం కోసమే మాట్లాడారా? కారణాలు అయితే ఏమైతేనేం ఇలాంటి కామెంట్ చేయడం, వ్యక్తిగత జీవితంపై అర్థం పర్థం లేని ఆరోపణలు చేయడం ఆక్షేపణీయం, ఖండించదగ్గ విషయం. కానీ అనేక సార్లు ప్రముఖ హీరోలపై ఇలాంటి కామెంట్లు వస్తూనే ఉంటాయి. మొన్న ఒక హీరోయిన్పై చేసిన కామెంట్లు రాజకీయంగా దుమారం లేపిన విషయం తెలిసిందే. ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో తెలీదు కానీ హీరోయిన్లను టార్గెట్ చేసుకుంటూ చాలామంది మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలోనూ అనేక పోస్టులు హీరోయిన్లను టార్గెట్ చేసుకుంటూనే కొనసాగుతున్నాయి. దీంతో హీరోయిన్లు, సినీ నటీమణులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సోషల్ మీడియా వాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ హీరోయిన్లను టార్గెట్ చేస్తున్నారు. ఇది కొత్త విషయం కాదు. ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలనుకుంటే హీరోయిన్లపై చాలామందికి ఇదే అభిప్రాయం. హీరోయిన్లు ఎప్పుడు ఇలాంటి పనులు చేస్తుంటారని చాలామంది అంటుంటారు, కానీ బయటికి మాట్లాడారు. కొంతమంది ఇలా నోరు జారుతుంటారు. ఎందుకంటే
కొంతమంది హీరోయిన్లు తమ వ్యక్తిగత జీవితాన్ని అభాసుపాలు చేసుకోవడం, కొంతమంది హీరోయిన్లు వ్యభిచార గృహాల్లో పట్టుబడడం వంటి సంఘటనలతో వీరిపై ఒక రకమైన అభిప్రాయం ఏర్పడింది. ఇదే కారణంగా చాలామంది హీరోయిన్లపై ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఏవి రాజు కూడా దాదాపు ఇలాంటి కామెంట్ చేశారనుకుందాం. ఎందుకంటే ఎంతవరకు వాస్తవము ఆయన నిరూపించలేడు, అసలు జరిగిందా లేదా ఆయన స్పష్టంగా చెప్పలేడు. నోటి దూలతో మాట్లాడేశాడు. ఇప్పుడు త్రిషను ఇబ్బందులో పడేశాడు. కానీ త్రిష ఊరుకోబోనట్టుంది. న్యాయ పోరాటం ఖచ్చితంగా ఉంటుంది, తిరుగుబాటు ఖచ్చితంగా ఉంటుంది. ఏవి రాజును జైలుకు ఇడుస్తానంటూ ఆమె సవాల్ విసురుతోంది.